స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎడబాయను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని. ఎడబాయను చూడండి స్నేహితులారా, మన జీవితంలో మనం ఎంత ప్రేమించినా, ఎంత ప్రయాసపడినా, ఎన్నో రకముల ప్రయత్నములను జరిగించిన, మన హృదయము ఎంతగా ద్రవించిన, కొంతమందిని మన జీవితంలో నుండి మనము కోల్పోయేటటువంటి వారంగా, వద్దంటున్నా కూడా మనలను వారు విడిచిపోయేటటువంటి వారుగా ఉంటారు. అలాంటి తరుణంలో ఎంతో దుఃఖాన్ని, ఒంటరితనాన్ని, వేదనను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాము. అయితే ఏ రోజుకి కూడా మనల్ని విడిచిపోయినటువంటి వారు, ఎడబాయనటువంటి వారు ఎవరైనా ఉన్నారా జీవితంలో అని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉండగా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తున్నాను. స్నేహితులారా, మన జీవితంలో ఎవరిని ఎక్కువగా మనం ఇష్టపడతామో, జీవితంలో వారు ఎప్పుడూ మనల్ని విడిచిపోకూడదు, వాళ్ళతోనే మన సహవాసము ఉండాలని ఆశపడతామో, అటువంటి వారు మన నుంచి దూరమైనటువంటి వేళ, వారు మనల్ని విడిచి వెళ్ళినటువంటి వేళ ఆ బాధను తట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. తల్లిదండ్రులు చాలా పర్యాయాలు అమితంగా వారి పిల్లలను ప్రేమించేటటువంటి వారుగా ఉంటారు. ఈ దినాలలో విద్య అని, ఉద్యోగం అని, దేశ విదేశాలలోనికి పిల్లలు వెళ్తూ ఉన్నటువంటి వేళ, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే కళ్ళతో చూడడమే కానీ తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి. అదే రీతిగా తల్లిదండ్రులు, బంధువులు, చుట్టాలు, తోబుట్టువులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు జీవితాంతము మన ప్రక్కన ఉంటారు, మన పక్షాన మాట్లాడతారు, మనల్ని బలపరుస్తారు అన్న గ్యారంటీ లేదండి. ఈ జీవిత ప్రయాణంలో ఎవరు ఎప్పుడు మన నుండి తొలగిపోతారో, విడిచిపోతారో తెలియనటువంటి దినాలలో ఉన్నాం. కొన్ని పర్యాయాలు మరణం వలన కూడా మనం ఎంతో ఇష్టపడేటటువంటి వ్యక్తులు మన నుంచి దూరమై మన హృదయంలో పెను తుఫాను రేపినటువంటి వారుగా ఉండవచ్చు. చాలామంది యవ్వన బిడ్డల జీవితంలో గమనిస్తూ ఉన్నప్పుడు, యవ్వన చెల్లెళ్ళు, యవ్వన తమ్ముళ్ళు, యవ్వన కాలంలో నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను, ఈ భూమి మీద నీకంటే ఇష్టమైనది నా జీవితంలో ఏదీ లేదు అని ప్రియుడు ప్రమాణము చేసి ఉండవచ్చు, ప్రియురాలు ప్రమాణం చేసి ఉండవచ్చు. ఆ మాటలను నమ్మి నీ జీవితంలో నువ్వు మైమరిచిపోయినటువంటి వాడవుగా ఉండవచ్చు. కానీ ఏ క్షణాన వారు నిన్ను ఒంటరిగా దుఃఖంలో, చీకటిలో వదిలి వెళతారో తెలియని పరిస్థితి.
ప్రమాణపూర్వకంగా నిన్ను ఇష్టపడుతూ ఉన్నాను, జీవితకాలం నీతో ఉంటాను అని దేవాలయంలో ప్రమాణం చేసి జీవితంలో ప్రవేశించిన భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, తర్వాత కాలంలో మనలను పెను భారంగా భావించి ఎంతో విసుగు మన ఎడల ప్రదర్శించేటటువంటి వారుగా ఉండవచ్చు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతూ ఉన్నటువంటి వేళ స్నేహితులు వాళ్ళకి లాభం ఉన్నన్ని రోజులు, బంధువులు వాళ్ళకి లాభం ఉన్నన్ని రోజులు, ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళకి లాభం ఉన్నన్ని రోజులే మనతో కలిసి ఉన్నటువంటి సందర్భం. ఈ రీతిగా జీవితంలో ఒక్కొక్కరు దూరం అవుతూ ఉన్నటువంటి వేళ జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ మనుషులందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి, మనుషులందరికంటే ఎక్కువగా నీ మీద శ్రద్ధ కలిగిన, జాలి కలిగిన, కనికరం కలిగిన దేవుడు నిన్ను విడువనని నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను ఎడబాయనని నీతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము క్రైస్తవ ప్రవర్తనను గూర్చి, క్రైస్తవ జీవితంలో ఎటువంటి విలువలను కలిగి ఉండాలి అనే విషయాలను తెలియజేస్తూ, క్రైస్తవులు, విశ్వాసులు అనేటటువంటి వారు లోకంలో దేనిని అమితంగా ప్రేమించకండి. ఎందుకనంటే జీవితంలో ఏదెప్పుడు దూరం అవుతుందో తెలియదు అని. చూడండి స్నేహితులారా, మనం ప్రయాసపడి చెమటోడ్చి సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, అధికారం, సుఖభోగములు, పేరు ప్రఖ్యాతులు ఏ క్షణాన ఏ దినాన మనలను విడిచి వెళతాయో తెలియనటువంటి వేళ అన్నీ టెంపరరీ అండి. శాశ్వతమైంది ఏందనంటే దేవుడితో నీకున్న సహవాసము. ఆయన విడువనటువంటి దేవుడు, ఎడబాయనటువంటి దేవుడు. నీ జీవితంలో సమస్యలున్నా, కొరతలున్నా, భారములున్నా, కన్నీళ్ళున్నా, ఓటములున్నా, బలహీనతలున్నా ఆయన నిన్ను విడువను, ఎడబాయను అనే వాగ్దానం చేసినటువంటి దేవుడు. గనుక జీవితంలో ఎవరో విడిచి వెళ్ళినారని కృంగిపోకు. జీవితంలో ఎవరో విడిచి వెళ్ళినారని నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళకు. జీవితంలో ఎవరో విడిచి వెళ్ళినారు, ఇక జీవితము అయిపోయింది అని భావించకు. దేవుడు ఎల్లకాలము నీతో కూడా ఉన్నవాడు కదా, నిన్ను నడిపించువాడు కదా, నిన్ను బలపరచువాడు కదా, నీకు భవిష్యత్తును అందించేటటువంటి వాడు కదా. ఆయన నీతో ఉన్నాడు అనే ఆదరణతో, ధైర్యంతో నీ బ్రతుకును ముందుకు కొనసాగించాలి అని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నిజమే, ఈ లోకంలో ఉన్న ఆస్తులైనా, అంతస్తులైనా, వ్యక్తులైనా, బంధువులు, స్నేహితులు ఎవరైనా కొంతకాలం మాతో ఉండి మరి కొంతకాలం తర్వాత వారి స్వార్థపూరితమైన చర్యల కొరకు మమ్మల్ని విడిచిపెట్టేటటువంటి వారుగా ఉన్నారు. నిన్ను విడువను, ఎడబాయను అనే వాగ్దానము చేసినటువంటి దేవుడవు కదా అయ్యా. నీ ప్రియబిడ్డలు అయ్యా, మేము తల్లిదండ్రులను కోల్పోయినాం, పిల్లలు దూరమైనారు, బంధువులు, స్నేహితులు, ప్రేమించినటువంటి వ్యక్తులను దూరపరుచుకున్నామని ఎవరెవరు అంగలారుస్తూ ఉన్నారో, వేదన దుఃఖంలో ఉన్నారో వారందరి మొరలను ఆలకించి మీ ఆదరణ, కాపుదల వారి జీవితంలో అనుగ్రహించి ధైర్యం చెప్పండి అయ్యా. మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి ఆయాసములను, వేదనలను, చేదును వారి జీవితంలో నుంచి దూరపరచండి అయ్యా. అలాగునే ఎవరెవరు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న కుటుంబంలను, వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని రక్షక, ఏ మనవులు వారు సలుపుతూ ఉన్నారో మనవులను అంగీకరించి వారి కార్యములను నెరవేర్చి వారిని బలపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఈ దినాన నూతనంగా ప్రయాణం చేస్తూ ఉన్న బిడ్డలు నూతన కార్యములు
మరి ప్రారంభిస్తూ ఉన్న బిడ్డల ప్రయాణంలతో మీరు ఉండండి. జన్మదినము, వివాహ వార్షికోత్సవమును జరిగించుకొనుచు ఉన్న బిడ్డలను మీ దీవెనలతో నింపి నడుపుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.